everyone, welcome to our show Lovely Talk. ఈ రోజు మీతో లవ్లీగా ఫుల్ జోష్తో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చేసింది మీ మౌనిక. మరి ఈ రోజు స్పెషల్స్ ఏంటంటే మీరే చెప్పాలి నాకు. ఈ రోజు స్పెషల్స్ అంటే నేనే వచ్చేసాను చక్కగా మీతో మాట్లాడడానికి. మరి ఈ రోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ మీ మౌనిక తరపు నుంచి, మా లవ్లీ టాక్ షో తరపు నుంచి, మన ఇండియన్స్ తరపు నుంచి కూడా అయితే తెలియజేస్తున్నాను. మనం లేట్ చేయకుండా ఫస్ట్ లక్కీ కాలర్ చూద్దాం. హలో హలో హాయ్ అండి. హలో హాయ్ అండి. హాయ్ హాయ్, ఎవరు మాట్లాడేది? నా పేరు సూర్య మేడం. సూర్య. మేడం. ఓకే సూర్య గారు చెప్పండి, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? మ్యామ్ బాగున్నా మ్యామ్. బాగున్నారా? చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ షో చూస్తూ ఉంటాం మ్యామ్, చాలా చేస్తారు అందుకని. అవునా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, మీది ఏ ఊరు చెప్పాలి? తాడేపల్లిగూడెం మేడం. తాడేపల్లిగూడెమా? తాడేపల్లిగూడెం మేడం. ఓకే అండి, ఓకే సూపర్. మరి అందరు బాగున్నారా? మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అందరూ బాగున్నారు మ్యామ్. మా సిస్టర్ తో కూడా మాట్లాడినా ఒకసారి. మీ సిస్టర్ కి హలో 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 ఎవరండి? హాయ్ మోనిక. హాయ్ హాయ్, ఎవరు మాట్లాడేది? నేను తులసిని. ఓకే తులసి, చెప్పండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? హలో. అయ్యయ్యో, కాన్ఫరెన్స్ అయితే కలిపేశారు వాళ్ళలో వాళ్ళే. నేనైతే ఏం చేయలేను, కాల్ అయితే కట్ అయిపోయింది. సారీ ఫర్ ద కాల్ అయితే కట్ అయిపోయింది, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది కదా. సో మరి అలా అయితే చేయకండి, మీరు కూడా చక్కగా మాట్లాడండి. నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 9666966373కి కాల్ చేయండి, విషయం తెలియజేసండి. మరి చక్కగా నేనైతే ఇంకా మీతో మంచిగా మాట్లాడుతూ ఉంటాను. మరి నేను కూడా మాట్లాడాలి అంటే మీరు కాల్ చేయాలి. కాల్ చేసిన నెంబర్ 9666966373కి కాల్ చేయండి, విషయం తెలియజేసండి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే క్రాకర్స్ ఇంకా కాలుస్తూనే ఉంటారు. ఐ హోప్ నేను కూడా కాల్చుకుంటున్నాను చక్కగా. మరి మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దామా. హలో హలో హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? హాయ్ అండి, పద్మజ. పద్మజ గారు చెప్పండి, మీ తమ్ముడు అనుకుంటా నిన్న మీరు ఫోన్ ఇలా పెట్టాక అలా కాల్ చేశారు. అయ్యో కాదు, మా హస్బెండ్ అండి. ఓ సారీ. మరి అదే కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా నుంచి. మీ పేరులో నాకు సగం కన్ఫ్యూజన్, మీ హస్బెండ్ మీ తమ్ముడు సగం కన్ఫ్యూజన్. నేను అక్కడే కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు నన్ను. బేసికల్లీ నేను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాను అందరినీ, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో చెప్పండి, ఏంటి విశేషాలు ఈరోజు? ఏం లేవండి. ఏం లేవా? మీ చెప్పండి అందరికి. అందరికి పెద్ద హాయ్. నాకు డౌట్ వచ్చేసింది, క్లారిఫై చేసేసాను. మరి మీ హస్బెండ్ వాళ్ళ చెల్లి పద్మావతి గారు. చెల్లి కదండి, అక్క పద్మావతి. అక్క పోన్లే, ఏదో ఒకటి రిలేషన్ కరెక్టే కదా, అక్క చెల్లు. పద్మావతి అండి. ఓకే సరే, నాకైతే కొంచెం టైం పడుతుంది మరి మీ అందరి రిలేషన్ గుర్తుండడానికి. సో చెప్పండి, ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఎవరికైనా విష్ చేస్తారని సాంగ్ డెడికేట్ చేస్తారా? సాంగ్ డెడికేట్ చేస్తానండి. సాంగ్ డెడికేట్ చేస్తారా? ఎవరి కోసం? మా హస్బెండ్ కోసం, అంతేనా? మీ హస్బెండ్ కోసం? మీ హస్బెండ్ కోసమేనా? హస్బెండ్ కోసం. వావ్ సూపర్. మరి ఏ సాంగ్ కావాలి మీకు? చెప్పండి. చెప్తానండి, ఇక్కడే ఉంటాను. మీరు కూడా అక్కడే ఉండి ఆలోచించండి. ఆలోచించేసారా? అదండి, ఎన్టీఆర్ ఏదన్నా సరే డెడికేట్ చేయండి. ఓకే, చాలా బాగా ఆలోచించి మంచి సాంగ్ అయితే అడిగారు. ఎన్టీఆర్ గారిది మంచి సాంగ్ అయితే వేస్తాను, ఓకేనా? కొత్త జూనియర్ ఎన్టీఆర్ కదా? జూనియర్ ఎన్టీఆర్. ఓకే, అంటే మరి పాతకాలంలోకి వెళ్ళారేమో అనుకున్నా. కాదండి, జూనియర్ ఎన్టీఆర్ కేనండి. ఓకే అండి, ఇంకేం విషయాలు? ఏం చేశారు ఇంట్లో స్పెషల్స్? ఏంటండి ఇంట్లో స్పెషల్స్ ఏం చేశారు ఈ రోజు? కర్రీ ఈ రోజు అండి మటన్ అండి. మటన్. దానికి నాకు గొడవలండి, దానికి నాకు పెద్ద పెద్ద గొడవలు ఉంటాయి. తినరా? అస్సలు అమ్మో, చికెన్ ఎగ్ తప్ప ఏది తిండి. ఇంకా మీరు చికెన్ అనండి, అలా వింటాను నేను, ఇంకెంతసేపు చెప్పినా వింటాను నేను. ఇప్పుడే వస్తూ మళ్ళీ చికెన్ సమోసా తినేసి వచ్చాను మంచిగా. అలా తినేసి రావాలి మరి. జోష్ మిల్క్ మీ అందరితో మాట్లాడాలంటే నాకు కూడా కొంచెం ఓపిక ఉండాలి కదా. చికెన్ తింటే ఓపిక వచ్చేస్తుంది మరి.
ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే డైలీ కాల్ చేస్తాను. ఓకేనా, బాయ్. సో చూసారు కదా, మరి అయితే మా చికెన్ సంభాషణ అయితే చక్కగా ముగిసింది. మరి మీతో కూడా నేను చక్కగా మాట్లాడేస్తాను. కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 966966 అందరికీ కాల్ చేయండి, తెలియజేసండి. ఇంకో కాలర్ అయితే ఉన్నారు, చూద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. హలో హలో హలో, వినిపిస్తోంది, చెప్పండి. ఎవరు మాట్లాడేది? మౌనిక గారా? నేనేనండి. ఎవరు? అది మీ ప్రోగ్రామ్ తో వస్తున్నాం మేము. అవునా, ఓకే. మీ పేరు? తార్కేష్ అండి నా పేరు. కార్తిక్. తార్కేష్ అండి. మీ పేరు నాకు అర్థం కాలేదు. అండ్ దట్టు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గిస్తే. తార్కేష్ అర్థం కాలేదు. అండ్ రీసెంట్ గా మా అన్నయ్యకి మా వదిలికి మ్యారేజ్ అయింది. బ్లడ్ ఓకే, నేను విష్ చేస్తాను, కానీ మీ పేరు నేను ఎలా అయినా ఈరోజు పలకాలి. నాకు చెప్పండి. TARAKES. TARA తారకేష్. తార్కేష్, ఎస్ తార్కేష్. గుడ్. ఇప్పుడు చెప్పండి, విష్ చేస్తాను చక్కగా. ఏ ఊరు మీది? మాది అచ్యుతాపురం, విశాఖపట్నం జిల్లా. అవునా, ఓకే అండి. సో చెప్పండి, ఏం పేర్లు చెప్పండి, విష్ చేసేద్దాం మనం. మా పేర్లు స్వామి. అన్ని పేరు స్వామి, వదిన పేరు లలితాదేవి. స్వామి అండ్ లలితాదేవి గారికి వెడ్డింగ్ యానివర్సరీ మొన్నే అయిందా మ్యారేజ్? అవునండి, రీసెంట్ గా అయింది. సూపర్. వాళ్ళిద్దరూ చక్కగా లైఫ్ లాంగ్ హ్యాపీగా కలిసి లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మంచిగా అయితే లైఫ్ లీడ్ చేయాలి, మంచిగా అయితే ఒక్కొక్కరు అండర్స్టాండింగ్ అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ మీ తరపు నుంచి, నా తరపు నుంచి, మా లవ్లీ టక్ష తరపు నుంచి, మన ఇంటి తరపు నుంచి కూడా కంగ్రాచులేషన్స్. చెప్పండి, ఇంకేంటి విశేషాలు? మరి ఏంటి, ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు ఎక్కడున్నారు? మీ ఊరు? వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారండి. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారా? మీ ఊరేనా వాళ్ళు కూడా? వాళ్ళ ఇంటి దగ్గర. మాది కూడా ఓన్ విలేజ్. ఓకే, సూపర్. మరి ఇంకేంటి విశేషాలు? ఏం చేశారు మార్నింగ్ నుంచి? ఏం చేసాం? రన్నింగ్ చేసాం. అబ్బో. ఎర్లీ మార్నింగ్ చేసి బ్రష్ చేసాం. అమ్మో. టిఫిన్ తిన్నాం. ఇంకా బ్రష్ చేసాం, టిఫిన్ తిన్నాం, టిఫిన్ తిన్నాక వాటర్ తాగాం, మధ్యాహ్నం భోజనం చేసాం, భోజనం చేసి వాటర్ తాగాం. వాటే రొటీన్ అండి. అయ్యయ్యో, ఏం చేశారు మార్నింగ్ నుంచి అంటే స్పెషల్ గా అన్న చేశారా అని? నేను బ్రష్ చేశాను, వాటర్ తాగాను అంట. అయ్యో, మీరు అడుగుతున్నారు కదా. ప్రెసెంట్ నేను జాబ్ కోచింగ్ తీసుకుంటున్నానండి. అవునా, ఓకే. ఏం చదివారు మీరు? నాది డిప్లొమా మెకానికల్ అయిందండి. ఓకే, కూల్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో మంచిగా అయితే సెటిల్ కండి, హ్యాపీగా ఉండండి అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ కాలింగ్. అలాగే డైలీ కాల్ చేస్తుండండి, మా షో కూడా చూస్తుండండి. ఓకేనా, బాయ్. చూసారు కదా, మరి చక్కగా అయితే మాట్లాడేశాను. మరి మంచిగా అయితే జాబ్ కోసం అయితే సర్చ్ చేస్తున్నారు, వాళ్ళందరి డ్రీమ్స్ కమ్ ట్రూ అనమాట. ఇంకో కాల్ అడుగుతున్నారు, చూద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. ఎవరు మాట్లాడేది? ఇక్కడ సాయి అండి. సాయి. అవునండి. ఓకే, సాయి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చూడండి. తునిగా. ఓకే, తుని నుంచి కాల్ చేస్తున్నారు. సూపర్. మరి ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఎవరికైనా విష్ చేస్తారా? సాంగ్ డెడికేట్ చేస్తారా? ఏంటి, ఈరోజు ఎవరికైనా విష్ చేస్తారా, లేకపోతే సాంగ్ ఏమైనా డెడికేట్ చేస్తారా? సాంగ్ డెడికేట్ చేస్తానండి. ఎవరికి? మా ఫ్రెండ్కి అండి. మీ ఫ్రెండ్ కా? మీ ఫ్రెండ్ పేరు? మా ఫ్రెండ్ పేరండి ఆకాష్ అండి. ఓకే, తప్పకుండా. మంచి సాంగ్. ఏ సాంగ్ కావాలి? హలో, సాంగ్ అడిగాను. నీలి నీలి ఆకాశమా? ఓకే అండి, మంచి సాంగ్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలాగే మంచిగా కాల్ చేస్తానండి. ఇంకా అందరు బాగున్నారా? మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారండి. అందరు బాగున్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఏది? చదువుకుంటానండి. చదువుకుంటారు. అబ్బా, ఏం చదువుతున్నారు? 9th క్లాస్ అండి. 9th క్లాసా? వావ్, సూపర్. మరి మంచిగా చదువుకోండి, చక్కగా ఉండండి. అండ్ అలాగే మీకు అయితే ప్రెసెంట్ ఆన్లైన్ క్లాసెస్ అయితే తక్కువ ఉంటాయి, బట్ స్కూల్ అయితే తొందరలో ఓపెన్ అవుతుంది. మంచిగా చదువుకో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ కాలింగ్. అలాగే డైలీ కాల్ చేస్తాను. ఓకేనా, బాయ్. చూసారు కదా, మరి స్కూల్ అబ్బాయి మరి చక్కగా అయితే కాల్ చేసేసాడు. చక్కగా మరి మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 966966 అందరికీ కాల్ చేయండి, తెలియచేసింది. మన కాల్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో
హలో హలో హాయ్ అండి. హాయ్ అక్క. హాయ్ హాయ్. ఎవరు మాట్లాడేది? కొంచెం ఎవరో చెప్పక్క. నేను చెప్తాను, టీవీ వాల్యూమ్ తగ్గించవా? చేశానక్క. తగ్గించేసా? మ్యూట్ చేస్తున్నా. మ్యూట్ చేస్తే సూపర్. అయితే అయ్యి బాబు ఇప్పుడు నీ పేరు కనిపెట్టాలా అక్క? నీ పేరు కనిపెట్టాలా ఇప్పుడు? పెద్ద టాస్కే ఇది. ఎవరు? క్లూ ఇవ్వు, నేను చెప్పేస్తా. నేను చేశాను కదా అక్క రాత్రి చేసావు. బర్త్డే ఏదో కౌసల్య అక్క. చెప్పావు. కౌసల్య. కౌసల్య. ఓకే కౌసల్య. గుర్తుపెట్టుకుంటానైతే. అది కొంచెం నన్ను స్పెషల్ గా ఎంట్రీ ఇవ్వు కాల్లో. బాగున్నావా అక్క? నేను చాలా బాగున్నాను తల్లి. నువ్వెలా ఉన్నావు? కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, పక్కకు వచ్చి మాట్లాడవా? నేను బాగున్నాను అక్క. బాగున్నావా? సో చెప్పు, ఏంటి విశేషాలు మరి ఈరోజు? ఏం చేశారు ఇంట్లో స్పెషల్స్? ఈరోజు కోడిగుడ్డు పులుసు అక్క. కోడిగుడ్డు పులుసు. ఇంకా? కోడిగుడ్డు పులుసు ఒకటే. అంతేనా? ఎన్ని గుడ్లు ఆమన్నావు చెప్పు. అక్క? ఎన్ని గుడ్లు ఆమని అన్నావు చెప్పు. ఒకటే. ఒకటే ఆమన్నావా? ఏ అదే అంటే 4 అలా ఒకటే వేసేయాలి ఎక్కువ. కదా. యాక్చువల్లీ గుడ్లు ఎక్కువ తింటే మంచిగా బలం వస్తుంది అంటారు. మరి అలా అని చెప్పి ఒకేసారి తినట్లే. రోజుకి 2 తిను. బాయిల్ ఎగ్స్ తిను. సరే. సరేనా? ఓన్లీ అందులో మళ్ళీ చెప్పు. నువ్వు భోజనం చేసావా అక్క? నేనా? ఇంకా చేయలేదు తల్లి, చేయాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళి. ఏ రోజు నేను స్నాక్స్ తీసుకున్నాను. డిన్నర్ తర్వాత చేస్తాను, ఒక 9:30 10కి చేస్తాలే. అక్క మా అమ్మమ్మకి తాతయ్యకి హాయ్ చెప్పవా? ఓకే, మీ అమ్మమ్మ గారికి అండ్ తాతయ్య గారికి నమస్కారం అండ్ పెద్ద పెద్ద హాయ్. ఏంటండి? మీరందరూ బాగున్నారా? మేము అందరం చాలా బాగున్నాం. నేను కూడా చాలా చాలా బాగున్నాను. మరి మీ అందరూ కూడా ఇలా మంచిగా ఉంటే నేను కూడా చాలా మంచిగా ఉంటాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగ డైలీ కాల్ చేస్తుండే. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. మరి మీరు కూడా నాతో ఇలా చక్కగా మాట్లాడాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 96669663. అందరికీ కాల్ చేయండి, తెలియచేసండి. మన కాల్ అయితే ఉన్నారు, చూద్దాం. హలో 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 హాయ్ అండి. ఎవరు మాట్లాడేది? హలో ఎవరు మాట్లాడేది? హలో హలో ఎవరు మాట్లాడేది? నేను ఇప్పటికీ 3 సార్లు అడిగాను. అన్యాయం ఇది. సారీ, నాకు ఫస్ట్ టైం కాల్ కలిసింది. అవునా? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో మీ పేరు? నా పేరు మనీషా. మనీషా గారు, మీరు టీవీని ఫాలో కాకుండా నాతో మీ ఫ్రెండ్తో మాట్లాడినట్టు నాతో ఫోన్లో మాట్లాడేస్తే మనం హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చు. ఓకేనా? సో చెప్పండి మనీషా గారు, ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో హలో, ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు అని అడిగా. మాది వెస్ట్ గోదావరి. అచ్చా, ఓకే. సో చెప్పండి, ఏంటి విశేషాలు? ఎవరికైనా విష్ చేస్తారా? సాంగ్ డెడికేట్ చేస్తారా? లేదండి, ఊరికనే కాల్ చేశాను. మీ షో చూస్తున్నాను, సడన్ గా ట్రై చేశాను, కలిసింది. వావ్, సూపర్. అలా కాదు కానీ మనం అన్ని తర్వాత మాట్లాడదాం. మీ వాయిస్ చాలా బాగుంది, ఒక సాంగ్ పాడండి. అయ్యో లేదండి. అయ్యో లేదా అండి? రియల్లీ మీ వాయిస్ చాలా బాగుంది, ఒక సాంగ్ పాడచ్చు కదా? థ్యాంక్ యూ సో మచ్. యా, ఏంటి థ్యాంక్ యూ పాడేస్తారా? ఒక సాంగ్ పాడేయండి, వింటాం మేము. లేదు, మా పాప మాట్లాడుతుందంట మీతో. సరే. అమ్మో, పాప ఉంది మీకు? అవును. సరే, ఇవ్వండి. హలో 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 హాయ్. హాయ్ ఆంటీ. హాయ్ హాయ్. ఎవరు మాట్లాడేది? నీ పేరు? తన్వి. తన్వి. ఓకే తన్వి, బాగున్నావా? ఊలే తెలుసుకొని ఊ అండంలోనే మనం అర్థం చేసుకోవాలి ఎంత బాగుందో. సో చెప్పు తన్వి, ఇంకేంటి విశేషాలు? ఏం చేశారు ఇంట్లో కర్రీ మీ మమ్మీ? టీవీ చూస్తున్నారా? అదేంటి కర్రీ చేయట్లేదా మీ మమ్మీ? ఎగ్ ఎగ్ కర్రీ. వా, సూపర్. మరి తినేసావా ఇంకా లేదా?
తినేసావా? సూపర్. మరి ఏం చదువుతున్నావు నువ్వు? హలో హలో. ఏం చదువుతున్నావు అమ్మా? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. వావ్. సరే నీకేమైనా సాంగ్స్ వచ్చా? ఏది పాడు ఒకసారి సరదాగా. సరిలేరు నీకెవరు వచ్చు. సర్లేరు నీకెవరు వచ్చా? సరే పాడు. బగ 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 మగమంటూ నిగ్గులు వర్షం వచ్చిన. పాడు. అంతేనా? దడదడదడమంటూ ఆపేవాడే సైనికుడు. వావ్. ఏంటి అంత గ్యాప్ తీసుకుని పాడుతున్నావు? హలో తన్వి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి ఇలాగే డైలీ కాల్ చేస్తుండు. ఓకేనా? ఓకేనా, బాయ్. చూసారు కదా, మరి సాంగ్ పాడమంటే ఎంతెంత గ్యాప్ తీసుకొని పాడింది, బట్ చాలా క్యూట్గా పాడింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సింగింగ్. చాలా అయితే బాగుంది, చాలా బాగుంది. మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో హలో హాయ్, ఎవరు మాట్లాడేది? నా పేరు సిరి అక్క. నీ పేరు సిరి అక్క? వావ్, సో క్యూట్ అక్క. ఏ ఊరు మీది? మాది బంగారంపేట. బంగారంపేటలో ఇంకో బంగారం ఉంటుందా? కాదు, బంగారమ్మ తల్లి వారిపల్లి. బంగారమ్మ తల్లి ఉంటుంది కాబట్టి బంగారంపేట. అవునా? అమ్మో, అంత ఉందా హిస్టరీ? నాకైతే తెలియదు. మరి నువ్వు చెప్పావుగా, నేను తెలుసుకుంటానే. సరే. అమ్మో, ముత్యాలు పాడేసింది. ఇప్పుడు నేను ఏరుకోవడానికి వెళ్తున్నాను, ఆగండి. సో చెప్పు, ఏం చేశారు మమ్మీ? మమ్మీ ఏం చేశారు? కర్రీ, బువ్వ చికెనా? మరి నాకేది చికెన్? నాకు పెట్టవా చికెన్? మా ఊరు నీకు తెలియదు కదా, అందుకని పెట్టవా? సరే, నేను వస్తున్నా. నాకు మీ ఊరు నేను ఎప్పుడు వినలేదు, లేకపోతే వచ్చేదాన్ని. సరే, కొవ్వూరు పక్కన వాడపల్ల. సరే, వస్తున్నా. నాకు అలాగే ఉండు, అస్సలు కదలకు వస్తున్నా. నాకు ఇంకేంటి మరి, బాగున్నారా? ఏంటి? హలో, మంచి సాంగ్ వేయాలా? సరే, మంచి సాంగ్ వేస్తాను, ఓకేనా? హలో కాల్ అయితే కట్టయింది. మరి అంత ల్యాగ్ అయితే మరి కాల్ కట్ అవుతుంది కదండి. సో అలా అయితే ల్యాగ్ చేసుకోకండి, చక్కగా మాట్లాడండి. మరి నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 9669663637. అందరికీ కాల్ చేయండి, విషయం తెలియజేసండి. ఇంకో కాలర్ అయితే ఉన్నారు, చూద్దాం. హలో హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? హాయ్ అండి. హాయ్, ఎవరు మాట్లాడేది? నేను అరుణ అండి, నా పేరు అరుణ. ఓకే అరుణ గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? విజయనగరం అండి. వావ్, సూపర్. మరి చెప్పండి, ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఎవరికైనా విష్ చేస్తారా? సాంగ్ డెడికేట్ చేస్తారా? మా హస్బెండ్ కి రేపు బర్త్డే అండి. అవునా? వావ్. పేరు? శేషు అండి. ఏది? తేజు? శేషు. ఓకే శేషు గారికి మెనీ మోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ది డే ఇన్ అడ్వాన్స్. ఎస్పెషల్లీ మీ మౌనిక తరఫు నుంచి, మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి, మా 99 తరఫు నుంచి, అలాగే శేషు గారి కుటుంబ సభ్యులందరి తరఫు నుంచి కూడా అయితే బర్త్డే విషెస్ అయితే తెలియజేస్తున్నాను. చక్కగా మరి మంచిగా లైఫ్ లాంగ్ హ్యాపీగా లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఏంటి రేపు ప్లానింగ్స్? నాగుల చవితి కదండి. ఇంకా అలా చక్కగా గుడికి వెళ్ళి వచ్చేసి, మళ్ళీ గుడికి వెళ్తే మరి నాన్ వెజ్ తినరేమో. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించాలి మీరు, లేదా కాల్ కట్ అవుతుంది. చెప్పండి మరి ఇంకేం విశేషాలు? రేపు ప్లానింగ్స్ ఏంటి మరి? బర్త్డే ప్లానింగ్స్ ఏం లేదండి. ఈవినింగ్ కేక్ కటింగ్, మార్నింగ్ పొట్ల పాలు అన్ని మంచిగా కలిసి వచ్చేసి హ్యాపీగా మంచిగా గుడికి వెళ్ళి, సాయంత్రం ఏమో మంచిగా కేక్ అవన్నీ కట్ చేసేసుకొని హ్యాపీగా తినేసి పడుకోవడమేనా?
అంతేనండి. అంతేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ కాలింగ్. ఇలాగ డైలీ కాల్ చేస్తుండండి. మహేష్. ఓకే, సో చూసారు కదా. ఓకే అండి, నేనైతే మళ్ళీ తెలియజేస్తున్నాను, ఈరోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ మీ మౌనిక తరపు నుంచి, మా లవ్లీ టాక్ షో తరపు నుంచి, మా నంటినీస్ తరపు నుంచి కూడా నేనైతే తెలియజేస్తున్నాను. అసలు లేట్ చేయకుండా మీకోసం అయితే మంచి సాంగ్ ఉంది. సాంగ్ ప్లీజ్. చూసారు కదా, మరి మంచి సాంగ్ అయితే చూసి ఎంజాయ్ చేస్తాం కదా. ఇందాక ఎవరో కానీ జూనియర్ ఎన్టీఆర్ గారిది సాంగ్ అయితే అడిగారు, నేను మరి వేసేసాను చక్కగా. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తాను, నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను చూసి. సో మరి ఇలాగే మీరు కూడా మీకు నచ్చిన, మీరు మెచ్చిన సాంగ్స్ కూడా వేయించుకొని వినాలి అని అనుకుంటే కాల్ చేయండి. కాలేజ్ నెంబర్ 9669663637 కాల్ చేయండి, విషెస్ తెలియజేసండి. మరి అలాగే లైవ్లోనే కాకుండా స్పెషల్గా డిస్ప్లే చేయించి మరి విషయాలు అని అనుకుంటే కనుక మీ వాట్సాప్కి అన్నీ కలిపి పిక్స్ అన్ని పంపించేసండి. ఏదంటే నెంబర్ అయితే కింద వైట్ దాని మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, 7997251919 నెంబర్కి వాట్సాప్ చేయండి చక్కగా. మరి స్పెషల్గా అయితే విషెస్ అయితే తెలియజేసండి. మన కాల్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి. ఎవరు మాట్లాడేది? సాయి తేజ. ఓకే, సాయి తేజ గారు ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు? ఆహా, ఓకే. ఏంటి ఇంద్రపాలెమా? వావ్, అంటే కాకినాడే. హలో, సో చెప్పండి ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఎవరికైనా విష్ చేస్తారైనా సాంగ్ డెడికేట్ చేస్తారా? సాంగ్ కావాలా? ఎవరి కోసం సాంగ్ వేయాలి చెప్పండి. అయ్యో, ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. ఎంతసేపు కావాలి టైము? అయిపోయిందా? చెప్పండి ఎవరి కోసం కావాలి? లెక్కలేనంత మంది ఫ్రెండ్స్ ఉంటే ఇలాగే ఉంటుంది, మరి ఎవరి కోసం వేయాలో తెలీదు. చెప్పండి. అయ్యో, మీరు చెప్పేలాగే ఉన్నారు కానీ ఏంటి, ఏం కర్రీ రోజు? బెండకాయ పులుసు. వావ్, సూపర్. సరే కానీ టీవీని చూస్తూ మాట్లాడకుండా నాతో మాట్లాడేస్తే చక్కగా మాట్లాడుకోవచ్చు మనం. అంటే మన ఇద్దరికి కాల్లో మరి గ్యాప్ వస్తుంది కదా, సో దానివల్ల అయితే కాల్ కట్ వచ్చింది. నన్నైతే ఏమనద్దు, ఓకేనా? సో ఇంకేం విశేషాలు? అందరు బాగున్నారా? మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? ఓకే, ఇంతకీ ఎవరి కోసం ఆలోచించారా? చెప్పాలి. ఫ్రెండ్స్ కోసం. అమ్మో, ఇంకా ఒకరి పేరు చెప్తే ఒకరి ఊరుకోరని చెప్పేసి ఇంకా టోటల్లీ ఫ్రెండ్స్ కోసం అనేసారు ఆఖరికి. వాట్ ఇంటెలిజెంట్. సో చూసారు కదా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో ఇలాగే మరి మాట్లాడుతూ ఉంటే బాగానే ఉంటుంది, కాకపోతే ల్యాగ్ వచ్చేస్తే నేనైతే ఏం చేయాలని కాల్ అయితే కట్ అయిపోతుంది. ఇలాగే మరి మన కాలర్ అయితే ఉన్నారు, చూద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఎవరు మాట్లాడేది? కృతిక. ఒకసారి నేను కాల్ చేశాను కదా. కృతిక. అవునా, నాకైతే నేమ్ అంత ఐడియా లేదు, బట్ మంచిగా మాట్లాడుకునే ఉంటాము నాకు తెలిసి. సో చెప్పండి, ఏవో నుంచి కాల్ చేస్తాను. అవునా, నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను. హాయ్ అండి అని లోపే నేను వాయిస్ మంచిగా ఉంది అడిగేద్దాం అనుకుంటున్నా. ఏ ఊరు చెప్పండి ఫస్ట్? నేను చాలా బాగున్నాను. పిఠాపురం. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారా? మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? అందరూ బాగున్నారు. సరే, ఇప్పుడు మ్యాటర్కి వద్దాము. పాట పాడండి. పాట పాడాలండి? తప్పదా? తప్పదు, అస్సలు తప్పదు, కొంచెం కూడా తప్పదు. సరే, అంతకు ముందు అయితే నా ఫ్రెండ్ స్వీటీ బర్త్డే ఈ రోజు, తనకి విషెస్ చెప్తారా? స్వీటీ. ఓకే, స్వీటీకి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎస్పెషల్లీ కృతిక గారి తరఫు నుంచి, మీ మౌనిక తరఫు నుంచి, మన లవ్లీ టాక్ షో తరఫు నుంచి, మన నంటినీస్ తరఫు నుంచి కూడా అయితే విషెస్ అయితే స్పెషల్గా తెలియజేస్తున్నాను. తనైతే హ్యాపీగా లైఫ్ లాంగ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే పాడేసేయండి మరి మంచిగా. అయ్యో, నేను వదలను. అబ్బే, నాకు వాయిస్ నచ్చిందా అంతే, ఇంకా అయిపోయారు వాళ్ళు. ఇంక ఈరోజు సాంగ్ పాడేదాకా వదలను నేను. చాలా బాగుంది మీ వాయిస్. ఒకసారి సాంగ్ పాడండి. థ్యాంక్ యూ. ఊరికి కాసి వయసుకు శాంతం శాంతం పగిలితే తడబడే అందం
జారే జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం అందం తొలికే రసం చిత్తంతో కిసలైనకి మెరుపాయి చిత్తం చిరుదీపం రేప రూపం తొల్లి పడసాగే పసి చిలకే ఎగురు సుమాగిరేగదాన్ని పొడితే మూగి నా గుండెలో నీలి మంట కన్నానులే కలైకలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదో తెలితా మరి విరబూసి వలసేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారి నీలో బలపందుకే కలిసిలే వరి చేరే వయసెన్నడో కన్నానులే కలైకలు ఏనాడు ఆగవులే. ఏంటండి? వావ్, నిజంగా చెప్తున్నాను. హలో, నిజంగా చెప్తున్నాను అసలు ఆ సాంగ్ నిజంగా. హలో, వినిపిస్తుందా మీకు? హలో హలో, వినిపిస్తుందా? చెప్పండి. హలో, ఓకే వినిపిస్తుంది. చెప్పండి. చాలా చాలా బాగా పాడారు నిజంగా. ఆ సాంగ్ దగ్గర తీసుకెళ్లారు మీరు మీ సాంగ్ తో. నిజంగా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అడగగానే మంచి సాంగ్ అయితే పాడారు మా కోసం. అలాగే డైలీ కాల్ చేస్తుండండి. ఓకేనా? బాయ్. బాయ్. చూసారు కదా, మరి మన కోసం అయితే మంచి సాంగ్ పాడేశారు. సో మీరు కూడా నా దగ్గర ఇలా మంచిగా పాడాలని అనుకుంటే మన కాలర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా చెప్తున్నాను, ఎవరైనా సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ ఎవరైనా పాడాలనుకున్నా చెప్పాలనుకునే కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 96669663 అందరికీ కాల్ చేయండి. తెలియచేసింది మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు. చూద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. హలో హలో, టీవీ వాల్యూమ్ తగ్గించరా? హలో, టీవీ వాల్యూమ్ తగ్గించరా కొంచెం? తగ్గించేసారా? సో చెప్పండి, ఎవరు మాట్లాడేది? బాబీ అండి. బాబీ. ఓకే బాబీ గారు, చెప్పండి ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? తిమ్మాపురం. ఓకే, సూపర్. మరి సో చెప్పండి, ఈ రోజు ఎవరికైనా విష్ ఇస్తారా? సాంగ్ డెడికేట్ చేస్తారా? ఎవరికి? మా చెల్లి అండి. అర్థం కాలేదు. మీ చెల్లికి? బన్నీ. వావ్, సూపర్. మరి అల్లు అర్జున్ గారు అంటే మామూలుగా ఉండదు. మరి మంచిగా తప్పకుండా అయితే మంచి సాంగ్ వేస్తాను నేను అల్లు అర్జున్ గారిది. ఓకేనా? ఇంకేంటి విషయాలు? అందరు బాగున్నారా? మరి మీరు బాగున్నారా? ఏదో కొంచెం బాగున్నారా? మిగతా కొంచెం ఏమైంది? అయ్యో, ఏదో అలా ఉన్నారా? అయ్యో, లేదు, అందరు బాగుండాలి చక్కగా. మరి ఇంకేంటి విషయాలు? రేపేమో నాగుల చవితి అంట కదా, నాకు కూడా తెలియదు. ఇందాకే ఒక కాలర్ చెప్పారు మనకి. నాగుల చవితి. వావ్. మరి ఏంటి రేపు వెళ్ళి చక్కగా గుడికి వెళ్ళి పొట్టులో పాలు వేసేసి గుడ్లు పెట్టేసి వచ్చేస్తారా? వచ్చి మరి ఇంకో 15 రోజులు ఉంటుందండి. ఇంకో ఆలోచన చేసుకుంటున్నాం సార్. అవునా? యాక్చువల్లీ ఒక రోజే కదా చేసుకుంటారు. లేదండి, ప్రొనౌన్స్ చేసుకుంటా. అవునా? ఓకే. అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే నాగుల చవితి ఒక్కరోజు చేసుకుంటారని తెలుసు. బట్ ఓకే, కొన్ని ఆచారాలు కొన్ని ఉంటాయిలేండి, నాకు అన్నీ తెలియవు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ మరి మా కోసం అయితే చెప్పారు. అండ్ ఇంకేంటి విశేషాలు? మా చెల్లిని నేను మీ ఫ్యాన్ అండి బాబు. మా చెల్లి కూడా రోజు ఫోన్ చేస్తుంది. అవునా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మా ఎండకు చేశారండి మా చెల్లి. వాడి పిల్లి అని చెప్తారు చూడండి, ఒక ఊరి పక్కన వాడి పిల్లి. పాప మాట్లాడింది తానేనా? మా మేనగోళ్ళండి. ఓకే, రమ్మనింది డిన్నర్ కి. వెళ్తున్నా ఇప్పుడు. ఏమంటారు? అదే ఇంకెళ్ళలేదని ఫోన్ చేశాను నేను. ఇంకెళ్ళలేదని ఫోన్ చేశారా? ఇదిగో ఇప్పుడు వెళ్తున్నా. మీరు ఇంకా ఫోన్ చేయలేదని నేను ఆగాను. మీరు ఫోన్ చేస్తే వెళ్దామని, కొంచెం అడ్రస్ మంచిగా చెప్తే వెళ్దామని ఇప్పుడు. ఓకే అండి. హలో హలో హలో, హాయ్ అండి. ఎవరు మాట్లాడేది?
హాయ్ అండి, నా పేరు సూర్యవతి అండి. సూర్యవతి గారు చెప్పండి, బాగున్నారా? బాగున్నాయండి. బాగున్నారా, సూపర్. మరి ఏం చేశారు, భోజనం చేసేసారా ఇంకా లేదా? ఇప్పుడే అవిందండి. ఇప్పుడే అయిందా? అబ్బా, టైం టు టైం తినేయాలి అలాగే. ఎక్కడ ఎన్ని అయిపోయినా సరే టైం టు టైం కడుపులో పాడైపోతే నిద్ర పట్టదు. అంతే కదా. ఇంకేంటి విశేషాలు? ఏం చేశారు స్పెషల్స్ ఈరోజు డిన్నర్కి మరి? ఎగ్ ఫ్రై అండి. ఎగ్ ఫ్రై, వావ్. ఈరోజు చాలా మంది ఎగ్ 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 అంటున్నారు, మరి ఏంటో విశేషం? రేపు పుట్టలో ఎగ్ ఎలాగ పెట్టాలి, అలాగే రేపు తినకూడదు అని చెప్పేసి ఈరోజు అందరు తినేస్తున్నారు. ఇంకేంటండి? అవును, మరి కార్తీక మాసం అనుకుంటా కదా ఈ మంత్ అంతా, అలా ఏం చేయరా? సూపర్. మరి అలాగే ఉండాలి చక్కగా, ఏ టైంకి ఏదనిపిస్తే తినేయడమే. మండే తినరా? ఓకే, సూపర్. మా డాడీ కూడా, అయ్యి బాబాయ్, మా డాడీ మండే తినరు, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే కట్. అవునండి. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ కాలింగ్. అలాగే డాడీ కాల్ చేస్తున్నాడు. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మరి మీరు కూడా నాతో ఇలా ఫన్నీగా మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 96696637. అందరికీ కాల్ చేయండి, విషయం తెలియజేసింది. ఇంకో కాలర్ అయితే ఉన్నారు, చూద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. ఎవరు మాట్లాడేది? హాయ్ హాయ్, ఎవరు? నిన్న కాల్ చేశాను, అమ్ము. అమ్ము, నిన్న కాల్ చేశానంటే నాకు గుర్తుండదు, పేరు చెప్తే నాకు కొంచెం ఐడియా వస్తుంది. ఓకేనా, రేపటి నుంచి నేను ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటా. ఏ ఊరు అన్నావు? అమ్ము అమ్ము, మా డాడీ బర్త్డేకి విషెస్ చెప్పారు. ఓకే ఓకే, నువ్వు బయటకు వచ్చి మాట్లాడాను అన్నావు, నువ్వేనా? అవునక్క. ఓకే, అమ్మ ఇప్పుడు గుర్తొచ్చింది. సో చెప్పు, ఏంటి స్పెషల్స్ ఈరోజు? నిన్న బర్త్డే అయిపోయింది. ఈరోజు స్పెషల్, నేను మీరు సేమ్ డ్రెస్ వేసాం. అవునా? అవును, నేను బ్లాక్ టీ షర్ట్ ప్రామిస్ గా ఈరోజు, అందుకనే కాల్ చేశాను. అవునా, చెప్పడానికి చేసా. అయితే చాక్లెట్ తే నా కోసం, సేమ్ పించ్ మన ఇద్దరం అయితే. అవును. అవునా, నేనైతే మరి నేను చూడలేను, బట్ నువ్వైతే నన్ను చూస్తావు చక్కగా. టూ మచ్ ఇది. మిమ్మల్ని నేను చూడాలని, మీరు నన్ను చూడాలంటే వీడియో కాల్ చేయాలి. అవునా, అయితే షో అవగానే చేస్తాను మరి. లేదా చెప్పు, అడ్రస్ చెప్పలేదు, వచ్చేస్తాను. వా, నీ టీషర్ట్ నా టీషర్ట్ ఒకటే అని. సో అయితే మరి ఈ రోజు నేను నమ్మలేకపోతున్నా, ఇద్దరం ఒకేలాగా వేసుకున్నాం. అవునా, థ్యాంక్ యూ. మరి అయితే కోఇన్సిడెన్స్ ఇది. సో అయితే 2 చాక్లెట్స్ ఇవ్వాలి నువ్వు. నిన్న బర్త్డే పార్టీది ఒకటి, ఈ రోజుది ఒకటి. ఓకే, గుర్తుపెట్టుకో. అయితే రేపు కూడా ఏం వేసుకుంటూ చెప్పు, నాకు ఇంకో చాక్లెట్ ఎక్స్ట్రా వస్తుంది కదా. సరే. ఓకే తల్లి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అలాగే డాలీ కాల్ చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్ బాయ్. సో చూసారు కదా, మరి సేమ్ పించ్ అంటారు. అక్కడ 2 చాక్లెట్లు వచ్చినాయి ఈరోజు. మరి నేను తీసుకుంటాను, తర్వాత మాట్లాడుకుందాము. మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారో చూద్దాం. హలో హలో, హాయ్ అండి. ఎవరు మాట్లాడేది? హాయ్ హాయ్ హాయ్, ఎవరు? కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గిస్తే. నేను బయట ఉన్నాను. అవును, చాలా వాయిస్ ఉంది. నా వాయిస్ నాకే వినిపిస్తోంది. అదిగో ఇంకా వస్తుంది. సో చెప్పండి, మీ పేరు? హాయ్ హాయ్, మీ పేరు? నా పేరు స్పందన. స్పందన, వావ్, స్పందన, నైస్ నేమ్ స్పందన. ఇంకేంటి విశేషాలు? ఎవరు మీది? థ్యాంక్ యూ అక్క. అండ్ ఈరోజు మా ఫ్రెండ్ మౌర్యాని బర్త్డే. మీ మౌర్యాని? యా, మౌర్యానికి మెనీ మోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ద డే. ఎస్పెషల్లీ స్పందన తరపు నుంచి, మీ మౌనిక తరపు నుంచి, మా లవ్లీ టాక్ షో తరపు నుంచి, మన 19 News తరపు నుంచి కూడా నేను బెస్ట్ విషెస్ అయితే తెలియజేస్తున్నాను. సో చెప్పు స్పందన, మీదే ఊరు? మాది ఒంగోలు దగ్గర నిర్మానూరు అనే ఊరు. అవునా, నాకు ఒంగోలు తెలుసు కానీ అదేదో ఊరు చెప్ప నాకు తెలీదు. ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే ఓకే, సూపర్. మరి ఇంకేంటి విశేషాలు? ఈరోజు అయితే ఏంటి ప్లానింగ్స్, బర్త్డే ప్లానింగ్స్? నథింగ్. తను హైదరాబాద్ లో ఉంది, నేను ఒంగోలులో ఉన్నాను. మిస్ అయిందా, నా కాలేజ్ ఫ్రెండ్. ఓకే, అలా అయితే కష్టమే మరి. ఇంకా అయితే వీడియో కాల్ చేసి కేక్ కట్ చేసుకుని నువ్వే తినేసావా? అలా కూడా ఏం లేదు ఇంకా. వాట్సాప్ లో మెసేజ్ పెట్టేశాను. వావ్, స్టేటస్ పెట్టేసావా? యా యా, అంతే చాలు, ఇంకా స్టేటస్ పెట్టేసావు కదా. అయ్యో, ఇంకేంటి స్పందన, మరి ఏం చదువుతున్నావు నువ్వు? ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్. వావ్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సూపర్. మరి నా జూనియర్ నువ్వు. యా, అవునా? జూనియర్.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ కాలింగ్ స్పందన. ఇలాగ డైలీ కాల్ చేస్తుంటే మా షో కూడా చూస్తుండే. ఓకేనా, బాయ్. ఓకే అక్క. అయ్యో కాల్ అయితే కట్ అయిపోయింది. నేనైతే ఏం చేయలేను మరి. అదైతే ముందే కొంచెం ఫాస్ట్గా మాట్లాడితే అన్నీ మాట్లాడుకోవచ్చు. ఓకేనా, సో మన కాల్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో హలో హలో, టీవీ వాల్యూమ్ తగ్గించురా. హలో టీవీ వాల్యూమ్ తగ్గించాలి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. నేనైతే ఏం చేయలేను. టీవీ వాల్యూమ్ తగ్గించరా. తగ్గించామండి. తగ్గించేసారా, సూపర్. మరి మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? మేము తిమ్మాపురం నుంచి చేస్తున్నామండి. అవునా, చెప్పండి. ఈ రోజు ఎవరికైనా విష్ చేస్తారైనా సాంగ్ డెడికేట్ చేస్తారా? సాంగ్ డెడికేట్ చేస్తామండి. ఎవరి కోసం? మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం అండి. అందరికీనా, సూపర్. అయితే ఏ సాంగ్ కావాలి మీకు? ఏదైనా మంచి సాంగ్ వేయండి. ఏదైనా మంచి సాంగ్. ఓకే, తప్పకుండా మంచి సాంగ్ వేస్తాను నేను. ఇంకేంటి, అందరు బాగున్నారా మరి? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏంటండి? అందరు బాగున్నారా అంటున్నా. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారండి. మీ నేమ్ ఏంటండి? నా పేరు మౌనిక అండి. సూపర్ అండి, మీ డ్రెస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటండి విశేషాలు? మరి ఏం చేస్తారు ఈరోజు స్పెషల్స్ ఇంట్లో? ఈ రోజు ఏం స్పెషల్ లేదండి, నార్మలేనా? ఏం కర్రీ చేశారు? ఈ రోజు చిక్కుడుకాయ కూర అండి. చిక్కుడుకాయ. వంటలు బావచ్చా? వంట అండి ఏదో అలా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ కాలింగ్. ఇలాగ డైలీ కాల్ చేస్తున్నాండి. ఓకేనా, మా అమ్మాయి మాట్లాడుతుందండి. ఓకే ఓకే, ఇవ్వండి. సాంగ్ పాడుతుంది మా అమ్మాయి. ఓకే, పాడమనండి తప్పకుండా. మీకోసం ఒక సాంగ్ పాడుతున్నానండి. ఓకే, పాడేసేయండి. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నేను చూసి కనిపెట్టారా న్యూటన్ గ్రావిటీ, నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలిగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? నా కోసమేనా? అవునండి. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచిగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ అలాగే డైలీ కాల్ చేస్తున్నారు, మా షో కూడా చూస్తున్నారు. ఓకేనా, బాయ్ బాయ్ బాయ్. చూసారు కదా, మన నా కోసం అయితే మంచిగా సాంగ్ అయితే పాడేసింది. అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. నాకైతే చాలా సింక్ అయినాయి అవన్నీ కూడా లిరిక్స్. వాళ్ళ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో 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 హలో, హాయ్ అండి. ఎవరు మాట్లాడేది? హాయ్ మౌనిక, బాగున్నా? మీ పేరు చెప్తానాగండి. రామయ్య గారా? రామయ్యనే, కర్నూలు జిల్లా నంద్యాల నుంచి. ఓకే, సూపర్. అయితే చెప్పండి, ఏంటి విశేషాలు? ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నా. ఏంటి కాల్ అలా గ్యాప్ తీసుకుంటున్నారు? 2 days కి ఒకసారి అలా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అసలు అంత బిజీగా? 2 days చాలా రోజులు, వారం పైన ఎంతసేపు కష్టపడబట్టి తెలుసా? అవునా? అవును, మరి కలిసేది. అవునా, మరి ఎవరో ఒకరు అలా చేస్తూ ఉంటారు కదా, కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టం. బట్ లాస్ట్ కి కనెక్ట్ అవుతుంది. ఇంకేంటి, షో చూస్తున్నారా? చూస్తున్నా మౌనిక, రోజు చూస్తూనే ఉంటాయి కదా. అవునా, సూపర్ అండి. ఇంకేంటి విశేషాలు? అందరు బాగున్నారా మరి? అందరూ బాగున్నారు. ఈ రోజు ఏంటి స్పెషల్? అయ్యో హలో, అరే నేనైతే చాలా రోజుల తర్వాత అయితే మాట్లాడదాం అనుకున్నాను చక్కగా. మరి అయితే నేనైతే ఏం చేయలేను, కాల్ అయితే కట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా గాయ్స్, మీరు కూడా నాతో చక్కగా ఇలా మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 96696663 అందరికీ కాల్ చేయండి, తెలియచేసింది. అలాగే లైవ్లోనే కాకుండా స్పెషల్గా డిస్ప్లే చేయించి మరి విషయాలు అని అనుకుంటే కనుక కింద వైట్ దాని మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి పిక్స్ అన్ని కూడా. మరి వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 79972519 నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకోసం అయితే మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. సాంగ్ ప్లీజ్. జత కలిసే జగములు రెండు జత కలిసే. చూసారు కదా, మరి శ్రీమంతుడి మూవీ నుంచి మంచి సాంగ్ అయితే చూసి ఎంజాయ్ చేసేసారు. నేను కూడా ఎంజాయ్ చేసేసాను చక్కగా. మరి ఇలాగే మీరు మెచ్చిన సాంగ్స్ కూడా వేయించుకొని చక్కగా వినాలనుకుంటే కాల్ చేయండి. మరి కాల్ చేయాల్సిన నెంబర్ 96696663 అందరికీ కాల్ చేయండి, తెలియజేసింది. మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి. ఆగండి, నేను గుర్తుపడతాను మిమ్మల్ని. గుర్తుపట్టాలి మీరు.
పెద్ద టాస్కే ఇది. నాకు మీ వాయిస్ గుర్తు వస్తుంది కానీ మీ పేరు గుర్తు రావట్లేదు. గుర్తు పెట్టాలి, గుర్తు పెట్టిన తర్వాత నా పేరు చెప్తాను మీకు. అవునా? గుర్తుపట్టాక మీరేం చెప్తారు? నవ్వాక కూడా గుర్తుపెట్టలేకపోతున్నారు మీరు. నేను మీరు హాయ్ అండి అని అనడంలోనే నాకు గుర్తుంది, పేరు గుర్తు రావట్లేదు. నిన్న కూడా మాట్లాడాను నేను ఇదే టాపిక్. అవును. అయ్యయ్యో. పద్మావతి. అయ్యి బాబోయ్, మాకు మీ ఇద్దరు కలిపి నన్ను ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే, పద్మజ గారు పద్మావతి గారు. ఇందాకే పద్మజ గారు కాల్ చేశారు. అవునండి చెప్పిందండి, నేను వేరే పనిలో ఉన్నాను, అక్క నేను ఫోన్ చేశానని చెప్పింది. అవునవును, ఓకే. పద్మావతి గారు అంటే అప్పుడు నేను చేశాను అనమాట, ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను, ఇప్పుడు కలిసింది. అవునా? రేపటి నుంచి నేను ఖచ్చితంగా గుర్తుపట్టేస్తాను, లేకపోతే ఇక్కడ నేమ్ రాసేసుకుంటాను, హాయ్ అండి పద్మావతి. ఇంత డిస్కషన్ అయ్యాక మీరు ఖచ్చితంగా గుర్తుపడతారు. అయ్యో క్షమించేసాను మరి ఒకసారికి. సో చెప్పండి, ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఈ రోజు స్పెషల్ ఏం లేదండి. ఏం లేదా, నార్మల్ అంతాని. ఏం చేశారు ఇంట్లో తినడానికి చక్కగా? మీరు చెప్పమంటారా? నేను అమ్మా చెప్పండి. చేపలో చింతకాయ పులుసు పెట్టానండి. అదేం కాంబినేషన్, అలా వండుకుంటారా? ఓకే. అవునండి వండుకుంటాం. బాగా వండేసి ఉంటారు. నేనైతే ఫిష్ తిన్ను మరి, లేకపోతే వచ్చేద్దాం అని అనబోయాను, బట్ నేనైతే ఫిష్ తిన్ను కాబట్టి మీరు చక్కగా తినొచ్చు. అంటే ఓహో అలా వండుకోరేమో అందుకు రాకపోదాం అనుకుంటున్నారా? లేదు, బేసికల్లీ నేను ఫిష్ తిన్ను అందుకని. అవునా? అవును కదా, మీరు చికెన్ ఫ్యాన్ కదా. బాగానే ఫాలో అవుతున్నారు మా షో అయితే. థ్యాంక్ యూ అండి. ఓన్లీ చికెన్ ఒక ఎగ్ పెడితే ఒక ఎగ్ తింటాను అంతే. చికెన్ మాత్రం మీరు ఎంత పెట్టినా తినేస్తాను. చికెన్, చాక్లెట్, ఐస్ క్రీమ్ చికెన్ తినడానికి బాగా వండుతారా మీరు? పద్మావతి గారు హలో హలో పద్మావతి గారు, కాల్ అయితే కట్ అయింది. సో చూసారు కదా, మరి మంచిగా అయితే మాట్లాడేసాను. మరి నన్నైతే ఇన్వైట్ చేస్తున్నారు, నేను వెళ్ళే లోపే మరి కాల్ అయితే కట్ అయిపోయింది. సో ఎప్పుడైతే మరి మీకోసం మంచి సాంగ్ అయితే వెయిట్ చేస్తుంది. సాంగ్ ప్లీజ్. కదా, మరి మంచి సాంగ్ అయితే ఎంజాయ్ చేసేసాను. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇలా మంచిగా మాట్లాడాలి, మంచి సాంగ్స్ కూడా వేయించుకోవాలని అనుకుంటే కనుక కాల్ చేయండి. కాల్ చేసిన 96669663 అందరికీ కాల్ చేయండి, తెలియజేసండి. మన కాల్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో 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 హాయ్ అండి, టీవీ వాల్యూమ్ తగ్గించరా? హలో హాయ్ అక్క. హాయ్, ఎవరు మాట్లాడేది? నా పేరు దివ్య అక్క. దివ్య, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నావు దివ్య? విజయవాడ అక్క. ఓకే దివ్య, సూపర్. మరి ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఎవరికైనా విష్ చేస్తావా, సాంగ్ డెడికేట్ చేస్తావా? మంచి సాంగ్ డెడికేట్ చేస్తాను అక్క. మంచి సాంగ్ ఎవరి కోసం చెప్పు? మా మమ్మీ కోసం. మీ మమ్మీ కోసమా? సూపర్, లవ్లీ. మరి చెప్పు ఏంటి, మరి ఏ సాంగ్ కావాలి? మగువ సాంగ్ కావాలక్క. మగువ సాంగ్ కావాలా? ఓకే, తప్పకుండా వేస్తాను. ఓకేనా? మరి ఇంకేంటి, ఏ మూవీ అది? యాంకరింగ్ చాలా బాగా చేస్తున్నావు అక్క. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ ఏ మూవీ అది? వకీల్ సాబా? అవునక్క, ఓకే, వకీల్ సాబ్ నుంచి మగువ సాంగ్ అయితే కావాలి, తప్పకుండా వేస్తాను. మరి ఇంకేంటి, అందరు బాగున్నారా? మమ్మీ డాడీ అందరూ? అందరు బాగున్నారు. అందరు బాగున్నారు. ఏం చదువుతున్నావు నువ్వు? 12th స్టాండర్డ్ అయిపోయింది. వావ్, సూపర్. మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వస్తావు. మంచిగా చదువుకో తల్లి, అందరు హ్యాపీగా ఉండండి. అండ్ అమ్మ నాన్నని కూడా అడిగానని చెప్పు, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అమ్మో, ఉన్నావా? లేవనుకుంటున్నాను నేను. అయ్యో దివ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అలాగే డైలీ కాల్ చేస్తుంటే షో కూడా చూస్తుండే, ఓకేనా? ఓకే, బాయ్. చూసారు కదా, మరి మంచిగా మాట్లాడేసాను. మరి మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో 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 హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? నాది తూర్పుగోదావరి జిల్లా ఆచరణ రాకండి. రాజు. ఓకే రాజు గారు చెప్పండి. మా ఊరి పేరు రాలండి.
మీ ఊరి పేరు ర్యాలీ. ఓహో సారీ బై మిస్టేక్, నేను ర్యాలీ కాస్త రాజు అని మీ పేరు అనుకున్నాను నేను, సారీ. సో మీ పేరు? కాదండి, నా పేరండి వీరబాబు అండి. వీరబాబు గారు చెప్పండి, బాగున్నారా? బాగున్నామండి. మా అత్తయ్య గారు చేస్తున్నారు కదా మీ ఫోను. అవునా, ఎవరు? పద్మ గారండి. ఓహో మీ అందరూ ఇంకా నన్ను కన్ఫ్యూజ్ చేయడానికే ఉన్నారు. నీకు తెలుసా నిజంగా మీ ఫ్యామిలీలో పద్మజ గారు ఒకరు ఉన్నారు, పద్మావతి గారు ఉన్నారు కదా? ఉన్నారండి. వాళ్ళిద్దరి పేర్లు తెగ కన్ఫ్యూజ్ అవుతున్నా. చెప్పండి ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఎవరికైనా విష్ చేస్తారని సాంగ్ డెడికేట్ చేస్తారా? సాంగ్ ఎవరి కోసం? ఏ సాంగ్ కావాలి? మా పాప కోసం అండి. సికింద్రీ పుట్టల్లో పాట ఉంటుంది కదండి. ఏదేది? ఏ సాంగ్? సికింద్రీ సినిమాలో నాకైతే చిన్నప్పుడు పాట. ఓకే ఓకే, మంచి సాంగ్ అది, మంచిగా అయితే అడిగారు. ఓకే తప్పకుండా, నేనైతే మంచి సాంగ్ అడిగారు కాబట్టి తప్పకుండా డెడికేట్ చేస్తాను. మరి ఇంకా అందరు బాగున్నారా మరి? అయ్యో కాల్ అయితే కట్ అయిపోయింది. సో అయితే నేనైతే ఏం చేయలేను, మరి చూసుకుంటూ ఉండండి గాయ్స్. మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో 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 హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? శ్రేయ. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నావు? అవునా, బాగున్నావా శ్రేయ? బాగున్నావా, సూపర్. మరి ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఎవరికైనా విష్ చేస్తావా, అయినా సాంగ్ డెడికేట్ చేస్తావా? ఊరికే ఫోన్ చేసావా? సరే, ఫోన్ చేసేసావా ఇంకా లేదా? చెయ్యాలి, అమ్మ పెడుతుంది. అమ్మ పెట్టలేదా ఇంకా? ఓకే మరి పెట్టేమా, నువ్వు టైం అయిపోతుంది కదా, 8:30 అయిపోతుంది, ఇంకా అలా టైం అయిపోతుంది. ఇంకేంటి అందరు బాగున్నారా? మమ్మీ డాడీ అందరూ బాగున్నారు. అందరు బాగున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు? 6th క్లాస్. వావ్, 6th క్లాస్. మరి స్కూల్ అయితే త్వరలోనే ఓపెన్ అవుతున్నాయి, సో అప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండు, మాస్క్ వేసుకుని వెళ్ళు ఎవరేమన్నా సరే, ఓకేనా? ఓకే తల్లి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, బాయ్. చూసారు కదా మరి చక్కగా మాట్లాడుతాను. మరి మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 96669663. అందరికీ కాల్ చేయండి, తెలియజేసండి. మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో 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 హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? నా పేరు ఉషా అండి. ఉషా. హలో విశాఖ. హలో ఓకే, మీది విశాఖనా? ఓకే అర్థమైంది. మీ పేరు? పేరే విశాఖ. పేరే విశాఖ. ఆహా ఓకే, ట్విస్టులు మీద ట్విస్టులు ఇస్తున్నారు స్టార్టింగ్ లోనే. సో చెప్పండి, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? చాలా బాగుంటుంది. ఏదండి? హలో, మీ స్మైల్ చాలా బాగుందండి. ఓకే థ్యాంక్ యూ అండి. సో చెప్పండి, ఏ ఊరు మీది? హలో, టీవీ చూస్తూ మాట్లాడకండి, నాతో మాట్లాడండి. టీవీని ఫాలో కాకండి ప్లీజ్, ఓకేనా? సో చెప్పండి, ఈరోజు ఎవరికైనా విష్ ఇస్తారైనా సాంగ్ డెడికేట్ చేస్తారా? హలో సుశీ, హ్యాపీ బర్త్డే చెప్పండి. ఎవరికి? సుశీకి, మై ఫ్రెండ్ సుశీ. శిషి. హలో సుశీ. నిసి అంటే నాకు పేరు అర్థం కావట్లేదు మీ వాయిస్ తో. నాకు నిసియేనా? శృతి. అమ్మ బాబోయ్, శృతియా? ఓకే, శృతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ విశాఖ గారి తరఫు నుంచి, మీ మోనికా తరఫు నుంచి, మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి, మా 19 తరఫు నుంచి కూడా అయితే తెలియజేస్తున్నాను. సో చూసారు కదా, కాల్ అయితే కట్ అయిపోతుంది, మరి లాగ్ అయితే రాకూడదు, ఓకేనా? మరి చూసుకుంటుండండి గాయస్. అలాగే మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దామా? హలో హలో హాయ్. హాయ్, ఎవరు మాట్లాడేది? హలో, నా పేరు దివ్య. దివ్య. ఓకే దివ్య, సో చెప్పు ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఎవరికైనా విష్ చేస్తావా, సాంగ్ డెడికేట్ చేస్తావా? మా చెల్లి బర్త్డే ఈరోజు. మీ చెల్లి బర్త్డే, ఓకే. పేరు? ఏది? దీక్షిత.
ఓకే దీక్షితకి మెనీ మోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ది డే, ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి, మీ మౌనిక తరపు నుంచి, మా లవ్లీ టాక్ షో తరపు నుంచి, మన ఎంటర్టైనర్స్ తరపు నుంచి, మా టీమ్ మెంబర్స్ అందరి తరపు నుంచి కూడా అయితే బెస్ట్ విషెస్ అయితే తెలియజేస్తున్నాను. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేంటి విశేషాలు మరి? బర్త్డే స్పెషల్స్ ఏంటి? హలో, బర్త్డే స్పెషల్స్ ఏంటి మరి అంటున్నా. ఏం చేయలేదు నేనైతే, అలా సైలెంట్ ఉంటే ల్యాగ్ వచ్చి కాల్ కట్ అయిపోతుంది తల్లి, మాట్లాడాలి. హలో దివ్య, ఆర్ యూ దేర్? అయ్యో కాల్ అయితే కట్ అయిపోయింది. సో చూసారు కదా, కొంచెం ల్యాగ్ వస్తే ఇలాగే కాల్ కట్ అయిపోతుంది. ఇంకో కాల్ ఉన్నా చూద్దాం. హలో 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 హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? హలో హలో ఎవరు మాట్లాడేది? నా పేరు దేవి అండి. మీ పేరు? దేవి దేవి దేవి. ఓకే దేవి గారు చెప్పండి, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ అండి. కాకినాడే. వావ్ సూపర్. మరి చెప్పండి ఏంటి విశేషాలు ఈరోజు? ఎవరికైనా విష్ చేస్తారా, సాంగ్ డెడికేట్ చేస్తారా? యాక్చువల్ గా మా బ్రదర్ బర్త్డే అయింది, అదే మార్నింగ్ తమ్ముడికి. రేపా? రేపు మార్నింగ్ అండి. వావ్. పేరు? పేరు క్రేజీ సాయి. 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 ఓకే, సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇన్ అడ్వాన్స్గా. ఎస్పెషల్లీ మీ తరపు నుంచి, మీ కుటుంబ సభ్యులు అందరి తరపు నుంచి, నా తరపు నుంచి, అలాగే మా లవ్లీ టాక్ షో తరపు నుంచి, మా 19 తరపు నుంచి కూడా అయితే తెలియజేస్తున్నాను. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేంటి విశేషాలు మరి? ప్లానింగ్ అయినా చేస్తారా ఇంకా లేదా? ప్లానింగ్ జరుగుతుందండి. జరుగుతుందా? పెద్ద మోపే ఉంది రేపు అయితే. బర్త్డే కదా అసలు. నెక్స్ట్ రేపు మార్నింగ్ నాగుల చవితి శుభాకాంక్షలు చెప్పండి అందరికి. తప్పకుండా అందరు సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రండి. అందరికి కూడా హ్యాపీ నాగుల చవితి. అందరూ మంచిగా చేసుకోండి. అండ్ మీ యాంకరింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే డైలీకి మా షో చేస్తుండండి, కాల్ చేస్తూ ఉండండి, నాతో చక్కగా మాట్లాడేస్తూ ఉండండి. ఓకేనా? బాయ్. సో చూసేసారు కదా, నేనైతే చక్కగా మాట్లాడేసాను. నేను ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటాను. నా దగ్గర చాలా విషయాలు నేను చాలా చాలా మాట్లాడుతూ ఉంటాను. నాతో ఇలా మాట్లాడాలనుకుంటే కనుక మరి కాల్ చేసండి. ఇంకెందుకు ఆలస్యం? కాల్ చేసిన నెంబర్ 96696663. అందరికీ కాల్ చేయండి, విషయం తెలియజేసండి. మన కాలర్ అయితే ఉన్నారు, చూద్దాం. హలో హలో. కాల్ అయితే కట్ అయిపోయింది. నేనైతే ఏం చేయలేను మరి, ఎందుకంటే అది సిగ్నల్స్ ప్రాబ్లం అనమాట. ఇంకో కాల్ ఉన్నారు, చూద్దాం. హలో 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 హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? సతీష్ గారు, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించరా? తగ్గించానండి. ఓకే, తగ్గించేసారా? సూపర్. మరి ఏ ఊరు మీది? మాది వాడపల్లి అండి, రాజమండ్రి పక్కన. వాడపల్లి. వావ్, ఇందాకే ఒక కాలర్తో మాట్లాడేసాను చక్కగా నేను. సో చెప్పండి ఈరోజు ఏంటి స్పెషల్స్? ఎవరికైనా విష్ చేస్తారని సాంగ్ డెడికేట్ చేస్తారా? ఈ రోజు మా అమ్మాయి బర్త్డే అండి. మీ అమ్మాయి బర్త్డే. ఓకే, పేరు? అవునండి, పేరు అలెక్య అండి. అలేఖ్య. అలేఖ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ మీ మౌనిక తరపు నుంచి, మా లవ్లీ టాక్ షో తరపు నుంచి, మా 19 తరపు నుంచి కూడా అయితే తెలియజేస్తున్నాను. లైఫ్ లాంగ్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఏంటి స్పెషల్స్ ఈరోజు, బర్త్డే స్పెషల్స్? బర్త్డే స్పెషల్ అంటే సినిమాది గారు అంటే సినిమాకి వెళ్ళమండి. మరి సినిమాది గారు లేవు కదండి. అవునవును, అదే కదా, ఓపెన్ అవుతున్నాయి త్వరలోనే, డిసెంబర్ ఎండింగ్ మేబీ. అవునవును, అంతకు మించి దానికన్నా మనం ఒక కేక్ తెచ్చుకొని చక్కగా ఇంట్లో కట్ చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేసి అందరితో కలిపి ఒక ఫ్యామిలీ మూవీ చూసేసి హ్యాపీగా పడుకుంటే బెటర్. అంతే కదా, అదే బెటర్ నన్ను అడిగితే. సేఫ్ అండ్ సెక్యూర్. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ కాలింగ్ అండి. ఇలాగ డైలీ కాల్ చేస్తుండండి, మా షో కూడా చూస్తుండండి. ఓకేనా? బాయ్. ఓకే అండి. సో చూసారు కదా, మరి ఈ రోజు అయితే నేను రోజు చెప్పేలాగా మరి నేను ఇంటికి వెళ్ళాలి. మరి షో టైం అయితే అయిపోయింది. మన లాస్ట్ లక్కీ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో 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 హాయ్ అండి. హలో 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 ఎవరు మాట్లాడేది? నేను రాజా నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు ప్రదీప్. మీ పేరు రవి?
ప్రదీప్. హలో ప్రదీప్ గారే కదా? హలో. హలో. అవును. ఓకే ప్రదీప్ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. సో చెప్పండి, ఈ రోజు ఏంటి స్పెషల్స్? ఎవరికైనా విష్ చేస్తారా? సాంగ్ డెడికేట్ చేస్తారా? సాంగ్ అంటే డెడికేట్ చేస్తున్నాను, ఎవరికోసం కాదు, నా ఫేవరెట్ సాంగ్ అనమాట. ఈ మూవీ నుంచి పూలనే కొనుక్కోయానంటే మూవీ సాంగ్ అండి. ఈ మూవీ నుంచి పూలనే కునికేయమంట సాంగ్ కావాలి అంతేనండి. అంతే, తప్పకుండా. నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలా అడిగినందుకు. మంచి సాంగ్ అయితే అడిగారు. నేను తప్పకుండా ఐ హోప్ ట్రై చేస్తాను, ఎందుకంటే ఈరోజు షో టైం అయిపోయింది కాబట్టి. ఈ రోజు అవ్వకపోతే కనుక రేపైనా వేస్తాను. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. హలో. హలో. అయ్యో, కాల్ అయితే కట్ అయిపోయింది. నేను బాగా చెప్పేశాను, మరి చక్కగా వాళ్ళు కూడా బాగా చెప్పేశారు. కాల్ అయితే కట్ అయిపోయింది, నేనైతే ఏం చేయలేను. సో చూసారు కదా గాయ్స్, మరి ఈరోజు అయితే మన షో టైం అయిపోయింది. మరి చక్కగా ఈరోజు ఎవరైతే ఈ షోని మిస్ అయ్యానని అనుకుంటున్నారో అసలు అలా అనుకోకండి. మనకి ప్లే స్టోర్లో అయితే 90 News తెలుగు యాప్ అని చెప్పేసి సర్చ్ చేస్తే మనకి యాప్ అయితే అవైలబుల్లో ఉంటుంది. లోగో కూడా 90 News లోగోతోనే ఉంటుంది. సో చక్కగా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ షో అయితే మిస్ అయ్యానని అనుకుంటే కనుక మార్నింగ్ 11 to 12 రికార్డెడ్ వస్తుంది. అలాగే లైవ్ కూడా చూడొచ్చు మన యాప్లో. మరి చక్కగా లైవ్ రికార్డెడ్ కూడా అందులో ఉంటుందన్నమాట. సో చక్కగా చూసి ఫాలో కండి, నేను కూడా ఫాలో అవుతున్నాను. సో ఇది మరి ఫ్రెండ్స్, వింతలు విశేషాలు చక్కగా అయితే మాట్లాడేశాను కదా. మళ్ళీ రేపటి షోలో మనం మాట్లాడుకుందాం చక్కగా. అంటే కీప్ వాచింగ్ 90 News. టేక్ కేర్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యు. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. బై బై.